ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. లూకా సువార్త 15వ అధ్యాయం 8-10 వచనాలలో యేసుక్రీస్తు చెప్పిన తప్పిపోయిన నాణెము ఉపమానం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణెములు, గ్రీకులో వీటిని డ్రాక్మా అంటారు, ఉన్నాయి. అందులో ఒకటి పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించింది. ఆ కాలంలో ఇళ్ళు చీకటిగా ఉండేవి కాబట్టి వెలుగు కోసం దీపం వెలిగించింది. ఇల్లు ఊడ్చింది. నాణెము ఎక్కడైనా పడి ఉందేమోనని ప్రతి మూలా వెతికింది. దొరికే వరకు వెతికింది. అది దొరికే వరకు ఆమె ప్రయత్నాన్ని ఆపలేదు. సంతోషం పంచుకుంది. ఆ నాణెము దొరకగానే తన స్నేహితురాళ్లను, పొరుగువారిని పిడిచి నాతో కలిసి సంతోషించండి అని వింది చేసుకుంది. ఈ ఉపమానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు తెలుసుకుందాము. పోగొట్టుకున్న నాణెము అనగా పాపి. నాణెము తనంతట తానుగా తిరిగి రాలేదు. అలాగే పాపంలో ఉన్న మనిషి దేవుని మార్గంలోకి సొంతంగా రాలేడు. దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. స్త్రీ పడ్డ ప్రయాస అనగా దేవుని ప్రేమ. దేవుడు ప్రతి ఒక్క ఆత్మను ఎంతో విలువైనదిగా భావిస్తాడు. ఒక్క ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకు ఇష్టం లేదు. వెతకడం. దేవుడు పాపులను వెతకడానికి తన వాక్యమనే వెలుగును అనగా దీపం, సంఘాన్ని లేదా పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు. పరలోకంలో సంతోషం. ఒక పాపి మారుమనసు పొందితే అనగా దేవునివైపు తిరిగితే పరలోకంలోని దేవదూతల ఎదుట ఎంతో సంతోషం కలుగుతుంది. ఒక ఆసక్తికరమైన చారిత్రక అంశం. ఆ కాలంలో యూదుల సంస్కృతి ప్రకారం పెళ్లైన స్త్రీలు తమ తలకట్టుకు అనగా హెడ్డ్రస్కు 10 వెండి నాణెములను అలంకారంగా ధరించేవారు. ఇది వారికి భర్త ఇచ్చిన వరకట్నంలాంటిది లేదా ఒక రకమైన మంగళసూత్రంలాంటిది. అందులో ఒక్కటి పోయినా అది ఆమెకు ఎంతో అవమానకరం మరియు బాధాకరం కనుక ఆ స్త్రీ అంత ఆతృతగా వెతికింది. ఆమెన్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు రావాలంటే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.